त्वं वीरसिंहग्रावक्षेत्रावास जयसिंह दैत्यान्तविद्युद्घातवीक्षारोक्ष नरसिंह विस्फुट दीर्घहस्ता विश्वहिता शक्तियुता शङ्खधरा चक्रधरा ज्वालाकेसर सिंह शूरामकरण सिंह शाश्वत शांति संस्थापनार्थक लोक। ప్రస్తుతం మనం తెలంగాణలోని సికింద్రాబాద్లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆపోజిట్ లోనే కొలువైనటువంటి శ్రీ స్వయంభూ ఉగ్ర నరసింహ స్వామి వారి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయం చూస్తే మనకు చాలా చిన్నదిగానే కనిపిస్తుంది, కానీ 150 ఏళ్ల క్రితం ఈ ఆలయాన్ని మన దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఆలయంగా ప్రసిద్ధిగాంచిన ఆలయం. కానీ అప్పటి బ్రిటిష్ వారు హిందూ దేవాలయాలను కూల్చివేస్తున్న సమయంలో ఈ ఆలయాన్ని కూడా కూల్చడం జరిగింది. ఇక మిగిలిన ఆ కొద్ది భాగంలోనే ఇప్పుడు స్వామి వారికి పూజలు అందిస్తున్నారు. అయితే బ్రిటిష్ వారు ఈ ఆలయాన్ని కూల్చుకున్న సమయంలో స్వామివారు అక్కడ 5 పడగలతో ఉగ్ర రూపంలో పాదరసం సగం సింహ రూపంలో ఒక మానవ రూపంలో కూడా ఇక్కడ స్వామివారు వారికి ప్రత్యక్షమవటం జరిగింది. దాంతో వారు భయపడి పరుగులు తీసి ఇక్కడ నుంచి పారిపోయారు. ఇక అప్పటి నుంచి కూడా స్వామివారికి విరాటకంగా ఇక్కడ ధూపదీప నైవేద్యాలు చేయటం జరుగుతుంది. అప్పటి నుంచి కూడా భక్తులు ఇక్కడికి పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల వారే కాకుండా ఇతర రాష్ట్రం నుంచి కూడా ఇక్కడ స్వామి వారికి వచ్చి దర్శించుకోవటం జరుగుతుంది. ఇక్కడ ఇంకొక ప్రత్యేకత చెప్పుకోవాలి అంటే, ప్రతి ఉగాదికి కూడా మహారాష్ట్ర నుంచి ఎంతో మంది ముస్లింలు వచ్చి ఇక్కడ స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరిస్తారట. ఇది పురాతన కాలం నుంచి కూడా ఈ ఆనవాయితీ ఈ గుడిలో సాగుతుంది. అసలు ఈ ఆలయానికి ఎందుకు ఇంత మహిమలు ఉన్నాయి, స్వామివారి యొక్క మహిమలు, ఆలయ చరిత్ర, వాటన్నిటి గురించి తెలుసుకుందాం రండి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ గుడి అతి పురాతనమైన మహిమలు కలిగిన ఏకైక స్వయంభూ ఉగ్ర నారసింహ స్వామి దేవాలయం. ఈ ఆలయం లోపల ఆంజనేయ స్వామివారు, నృసింహుడి ఒడిలో శ్రీ మహాలక్ష్మి వారు, జగన్నాథ స్వామివారు, వానర రూపంలో ఉన్న హనుమంతుల స్వామివారు మరియు శ్రీకృష్ణ భగవానుడు. ఇక స్వామివారికి ఇరువైపులా నారద మహర్షి, భక్త ప్రహ్లాదుడు, వరాహరూప స్వామివారు కొలువై ఉన్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, శ్రీకృష్ణుడి కోసం కుచేలుడు ద్వారకకి వచ్చిన సంతోషంలో రుక్మిణి, శ్రీకృష్ణుడు ఇద్దరూ స్నేహితుడైన కుచేలుడికి కాళ్ళు కడుగుతున్న దృశ్యం ఎంతో అబ్బురపరుస్తోంది. ముక్కోటి దేవతలు కూడా నరసింహుడి ఉగ్ర రూపాన్ని శాంతింపజేయలేకపోయారు. కానీ భక్త ప్రహ్లాదుడు మాత్రమే అతని భక్తితో శాంతిపరిచాడు. అందుకేనేమో నరసింహస్వామికి చిన్నపిల్లలంటే అమితమైన ప్రేమ అంటారు. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటి అంటే, చిన్నపిల్లలకి బీజాక్షరాలు రాయటం. బీజాక్షరాలు అంటే మన మంత్రాల్లో ఉండే శక్తి అక్షరాలు. ఇవి సాధారణ పదాలు కాదు. ప్రతి అక్షరం వెనుక ఒక దైవ శక్తి ఉంటుంది. అందుకే పిల్లల నాలుకపై బీజాక్షరాలు రాయిస్తే వారి మనస్సు నిశ్చలమవుతుంది. ఆ శక్తికి ఆలోచన విధానం పెరుగుతుంది. ఇక్కడికి వచ్చే భక్తులకు అయ్యవారు బొట్టు పెట్టే విధానం కూడా చాలా ప్రత్యేకతను సంతరించుకుంటుంది. నుదుటిపై ఉండే జ్ఞానచక్రం, తలపై ఉండే శాస్త్ర చక్రాలను ఉత్తేజపరుస్తుంది. దీనివలన శిరస్సు చల్లగా పవిత్రంగా ఉంటుంది. చెడు శక్తులు, ఆలోచనలు దరి చేరవు. మనకు మంచి ఆలోచనలు వచ్చేలా చేసి ఏకాగ్రతను పెంచుతుంది. ఇది నేను స్వయంగా అనుభూతి చెందాకే మీకు చెబుతున్నాను. ఈ విగ్రహం ప్రతిష్టాపన చేసిన విగ్రహం, కానీ కింది భాగంలో స్వామివారు స్వయంభుగా ప్రత్యక్షమైన అసలు రూపం పాదరసంతో తయారైన రూపంలో ఉంటారు. దాన్ని మనం ఎప్పటికీ చూడలేం. అది కేవలం సంవత్సరానికి ఒకసారి మాత్రమే స్వామివారికి అక్కడ పూజలు నిర్వహిస్తారు. ఇది కేవలం ఆలయ నిర్వాహకులు, ధర్మకర్తల కుటుంబ సభ్యులు మాత్రమే వెళ్ళగలుగుతారు. స్వామివారు ప్రత్యక్షమైన గుడి కాబట్టి చాలా మహిమలుంటాయి. ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా వారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. కొన్ని వందల సంవత్సరాల నాటి శంకు చక్రం, సహజంగా తయారైన చెట్లు ఫలం నుంచి వచ్చిన తీర్థ పాత్ర ఇక్కడ చాలా ప్రత్యేకం. ఈ తీర్థం పుచ్చుకోవటం వలన ఎలాంటి రోగాలు కూడా దరిచేరవు. ఇక స్వామివారి దండకంతో మన వీపుపై తట్టడం వలన మనసులో ఉండే భయాలు,
చెడు శక్తులు పారిపోతాయని నమ్మకం. మృత్యు భయాలు, చెడు ఆలోచనలను ఇది తరిమేస్తుంది. ఇక్కడ మనం చూడొచ్చు, స్వామివారి దగ్గర పూజించబడిన కంకణాలు, తులసి దళాలు కానీ, నిమ్మకాయలు కానీ భక్తులకు అందిస్తారు. దీని వలన ఆరోగ్యం బాగా లేకపోయినా, ఇంట్లో తరచూ సమస్యలతో బాధపడుతున్న వారు వీటిని స్వీకరిస్తే అన్ని సమస్యలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 108 యాలకుల మాలను మనసులో ఒక సంకల్పాన్ని కోరుకొని స్వామివారికి సమర్పిస్తే మీరు కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ప్రస్తుతం మనం సికింద్రాబాద్లో శ్రీ స్వయంభూ ఉగ్ర నరసింహస్వామి వారి ఆలయంలో ప్రధాన అర్చకులతో ఉన్నాం. వారిని అడిగి ఆలయ చరిత్ర మరియు స్వామివారి మహిమల గురించి తెలుసుకుందాం. గురువు గారు చెప్పండి, మీరు ఎప్పటి నుంచి ఇక్కడ పూజలు చేస్తున్నారు? అసలు స్వామివారి మహిమ గురించి మీ మాటలు చెప్పండి. స్వామివారు 1845లో స్వయంభుగా వెలిశారమ్మా. తర్వాత 1920లో బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఈ కింగ్స్వే రోడ్ కట్టడానికి అని చెప్పి ప్రధాన ఆలయాల్ని కూలగొట్టి భజన మందిరి సాకుతోటి ఈ ఆలయాన్ని అంతా కూలగొట్టినప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళు దీన్ని అడ్డగించినప్పుడు అప్పుడు బ్రిటిష్ వాళ్ళు లోకల్లో ఉన్న వాళ్ళని కూడా పనికి పెట్టుకున్నారు. వాళ్ళ ద్వారా కూలగొడుతున్నప్పుడు ఇక్కడ 5 పడగల పాము దర్శనం ఇచ్చింది. అప్పుడు వదిలేశారు. 1920లో మళ్ళీ మళ్ళీ పునఃప్రతిష్ఠ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు విరాజిస్తుంది. అంటే గురుగారు ఇక్కడికి ముస్లిమ్స్ కూడా ఉగాది టైంలో వస్తారని విన్నాము. అసలు దాని వెనుక ఆలయం కూలగొట్టినప్పుడు ముస్లిమ్స్ కూడా ఇక్కడ సపోర్ట్ చేశారు. వాళ్ళు అప్పుడు ఉన్న వాళ్ళు ఇప్పుడు రకరకాల రాష్ట్రాలకు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి ఇప్పుడు ప్రతి సంవత్సరము వాళ్ళకి సంపాదనలో ఒక భాగం ప్రతి సంవత్సరం తీసుకొచ్చి ఇక్కడ ఉగాదికి సమర్పించుకుని ఇక్కడ పానకం తాగేసి వెళ్తారు. అంటే ఉగాది రోజు మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక అంటే అన్ని రాష్ట్రాల నుంచి వస్తారు. వచ్చి ఇక్కడ పానకం తాగేసి వెళ్తారు. స్వామివారి ఫొటోస్ కూడా ఉంటాయి. గురుగారు అక్కడ తీర్థ పాత్ర కానీ ఇక్కడ శంఖం కానీ ఒక్కసారి వాటి ప్రత్యేకత. తీర్థ పాత్ర అది ఫలంతో తయారైందమ్మా. అంటే న్యాచురల్గా తయారైంది ఫలంతో. అది చాలా ఆయుర్వేద అంటే ఔషధికంగా చాలా మంచిది. అది దాంట్లో తీర్థం తీసుకుంటే చాలా ఏ రోగం ఉన్నా పోతుంది. ఇది శంఖం వచ్చి మా టీచర్ సునందాదేవి గారు అని చెప్పేసి వాళ్ళు ఎప్పుడో చాలా పాతది, అంటే కొన్ని వందల సంవత్సరాల పాతది అనమాట. వాళ్ళు స్వామివారికి సమర్పించుకున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎలాచీమాల సమర్పించిన మంగళవారం కానీ శనివారం కానీ 108 ఎలాచీమాల ఎటువంటి కోరికైనా నెరవేరుతుంది. ఇప్పుడు ఇంట్లో చెడు ప్రభావం ఉందా కానీ పిల్లలకి బాలకపోయినా ఏదైనా సమస్యకి రావాలంటే ఏ రోజు ప్రత్యేకంగా ఏంటంటే ప్రహ్లాదుడికి నరసింహస్వామి ఎట్లానో ఇక్కడ చిన్న పిల్లలకి నరసింహస్వామి ఆ విధంగా ఆదుకుంటారు. అంటే జ్ఞానం ప్రసాదించడం, వాళ్ళకి బీజాక్షరాలు రాయడానికి కానీ, వాళ్ళకి ఏదైనా నరదిష్టి ఏ దిష్టి ఉన్నా స్వామివారు తొలగిస్తారు. ప్రహ్లాదుని ఎట్లా కాపాడుకున్నారో చిన్న పిల్లల్ని అట్లా కాపాడుకుంటారు. అంటే స్వామివారికి ప్రత్యేకంగా ఏ రోజుల్లో ఇక్కడ పూజ? స్వామివారికి శనివారము, మంగళవారం అమ్మ. శనివారం రోజు విశేషంగా అభిషేకం అవుతుంది. ప్రతి స్వాతి నక్షత్రానికి మార్నింగ్ 7 o'clock అభిషేకము, 10:30కి సుదర్శనము, బీజాక్షరాలు రాస్తారు. ఈ మధ్యన ప్రతి ఆదివారం బీజాక్షరాలు రాస్తుంది. గురుగారు ఇంకొకటి, మామూలుగా ఇప్పుడు ఉగ్ర నరసింహస్వామి స్వయంభూ అన్నారు కదా, పాదరస రూపంలో కూడా వెలిసినట్టుగా కొన్ని పాదరసం రూపంలోనే స్వామి వెలిశారు. స్వామివారు కింద ఉంటారు. ఈ స్వామివారు ప్రతిష్ట స్వయంభూ స్వామివారు కింద ఉంటారు. మన పాదరసం ఆయన దాదాపు ఒక 15-20 సంవత్సరాల కింద ప్రతిష్ట చేసేసాను. అంటే ఇప్పుడు పాదరస రూపంలో స్వామి వారికి పూజలు చేయాలంటే ప్రతి వైకుంఠ ఏకాదశికి ఆయనకి సంప్రోక్షణ చేసుకుని ఆరతి ఇచ్చి అభిషేకం చేస్తాం. ఓన్లీ ఇయర్లీ ఒక్కసారే ఉంటుంది. అది కూడా మా వంశస్థులు వెళ్ళి దర్శనం చేసి పూజలు చేసి వస్తాం. 1845లో స్వామివారు ఇక్కడ స్వయంభుగా వెలిశారు. 1920లో బ్రిటిష్ వారు ఈ ఆలయాన్ని కూల్చేశారు. ఆ సమయంలో ముస్లింలు, హిందువులు ఇలా మతాలకు అతీతంగా అందరూ ఏకమై వేలాదిగా తరలివచ్చారు. ఆ సమయంలోనే స్వామివారు ఉగ్రరూపం దాల్చి 5 పడగల రూపంలో ప్రత్యక్షమైన ఆలయం ఇదే. అది చూసి బ్రిటిష్ వారు భయపడి పారిపోవటం జరిగింది. 1925లో అయ్యవారి పూర్వీకులైన సంగం నరసింహదాస్ వారు ఆలయాన్ని పునఃప్రతిష్ఠించారు. ఇక అప్పటి నుంచి కూడా నిరాటకంగా స్వామివారికి భక్తులు ఇక్కడ పూజలు అందిస్తున్నారు. ఇలా స్వామివారిని నమ్ముకొని మొక్కిన వారికి కొంగు బంగారమై వారి కోరికలు నెరవేర్చినందుకు చాలామంది భక్తులు కూడా ఈ ఆలయంలో స్వామివారికి సేవకులుగా మారారు. ఇన్ని మహిమలు కలిగిన ఈ ఆలయాన్ని మీరు మీ కుటుంబ సభ్యులతో దర్శించుకోండి. స్వామివారి కృపా కటాక్షలతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
మీ దగ్గరలో కూడా ఇలాంటి మహిమాన్వితమైన ఆలయాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి హిందూ దేవాలయాల గురించి అందరికీ తెలియజేయటం మన అందరి బాధ్యత. నమస్తే అమ్మ. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా మీ ఊరికి? మేము కన్యకా పరమేశ్వర టెంపుల్ దగ్గర నుంచి వస్తున్నామమ్మా. అంటే ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? మేము 6 months నుంచి వస్తున్నామమ్మా. చాలా మంచిగా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే. ఆయన బుద్ధి పెడితే చాలా ప్రశాంతంగా ఉంటున్నది. ఇక్కడికి వచ్చినాక హెల్త్ కూడా మంచిగా ఉంటున్నది అమ్మ. అంటే ఎవరైనా చెప్పారా స్వామి వారి? మేము ఇక్కడికైనా వెళ్తున్నాము. సరే గుడికి రావాలనిపించింది, మా ఫ్రెండ్ చెప్తే వచ్చినాం. అట్లా వచ్చినాము. గుడికి వచ్చినప్పటి నుంచి చాలా బాగా మంచిగా అనిపిస్తుంది అమ్మ. ఆయన బుద్ధి పెడితే స్వామి చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ బుద్ధి పెట్టుకుంటే. అంటే ఇప్పుడు స్వామి వారి మహిమ గురించి మీకు ఎవరైనా చెప్పారా? మీరు ఏ విధంగా తెలుసు? మాకు వేరే వాళ్ళు చెప్పారు ఇట్లా పోతే మంచిగా అయితే పనులు అంటే మీ ఇంటి పక్కల వస్తున్నాం 1 year నుంచి. మా పిల్లలు కూడా ఎప్పుడంటే ఇప్పుడు వస్తారు. మా వైఫ్ నేను వస్తుంటాం, ఒక్కొక్కసారి నేను వస్తుంటాను. చాలామంది వస్తున్నారు, మెదక్ నుంచి కూడా వస్తున్నారు, ఇక్కడ చాలా దూరం నుంచి కూడా వస్తున్నారు. వచ్చి అంటే స్వామి వారిని నమ్ముతున్నప్పటి నుంచి మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ మెల్లమెల్లగా సాల్వ్ అవుతున్నాయి. నా మీద చాలా నరదృష్టి ఉండే ఇంట్లో కొన్నాక. ఆ స్వామి నిమ్మకాయలు ఇచ్చినాక కొద్దిగా చెప్తుండే నరదృష్టి ఫుల్ అంటుంటే నిదానంగా ఇప్పుడు నాకు మేలైంది, నరదృష్టి అనేది తగ్గిపోయింది. అందుకే ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? స్వామి వారి దగ్గరికి వచ్చి ఇలా ప్రసాదాన్ని అందరికీ అందిస్తున్నారు కదా, ఎందుకోసం ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్? అంటే నేను ఒకటి మొక్కుకున్నాను, చాలా బాగా అయ్యి వస్తూ ఉంటే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. పీస్ఫుల్గా ఉంటుంది టెంపుల్. సో అలానే విజిట్ అవుతూ ఉంటాను. చూశారు కదండి, ఇది 150 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ స్వయంభూ ఉగ్రరూప నరసింహ స్వామి వారి యొక్క మహిమలు, ఆలయ చరిత్ర. మరిన్ని ప్రసిద్ధిగాంచిన ఆలయాల దర్శనంతో మళ్ళీ నేను ముందుకు వస్తాను.